హాయ్ అండి, నేను చిన్నిని. మనం భోగి పండగ రోజు స్వీట్ తినడానికి కోసం నేను ఈజీగా హెల్తీగా ఒక స్వీట్ రెసిపీ చెప్పబోతున్నానండి. అది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హెల్తీ అన్నమాట. మరమరాలతోటి స్వీట్ చేసి చూపిస్తా. మరమరాలు బొరుగులు అంటారు, మరమరాలు అంటారు, పేలాలు అంటారు. మేము మరమరాలు అంటాం. ఇప్పుడు దీంతో ఎలా చేయాలో నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన మరమరాలు 2 కప్పులు తీసుకున్నానండి. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నా. పంచదార 1 కప్పు తీసుకున్నా. ఇంకా స్వీట్ తినే వాళ్ళైతే ఫుల్ తీసుకోండి, నిండా తీసుకోండి. ఇదైతే సరిపోతుంది. ఒక 15 అలా జీడిపప్పు తీసుకున్నాను. కొంచెం 2 స్పూన్లు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. కొంచెం మిల్క్ తీసుకున్నాను. 2 స్పూన్లు గ్లూకోజ్ తీసుకున్నాను. ఈ కప్పుతోటి 2 కప్పులు మరమరాలు, 1 కప్పు పంచదార. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తా. ఇప్పుడు ఈ మరమరాలు కొద్దిగా వేడి మూకిట్లో వేయించుకుని మిక్సీ చేసుకుందాం. మరమరాలు వేయించుకోవాలి, జీడిపప్పు కూడా వేయించుకుందాం. 2 కలిపేసి మూకిట్లో వేసి వేయించేసుకుందాం. చూడండి, ఇవి నేను వేయించేసి పౌడర్ చేస్తాను. ఇప్పుడు ఇవి కొంచెం వేయించుకుందాం. వేయించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటాయి అన్నమాట. ఇవి వేయించుకుని మరమరాలును పంచదార పౌడర్ చేసి పెట్టుకుని నేను మీకు వీడియో చూపిస్తాను. మళ్ళీ చూడండి, ఇదన్నీ చక్కగా ఏం చేసుకుని ఆరిపోయినాయండి. మిక్సీ గిన్నెలోకి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుంటాను. మెత్తగా పౌడర్ చేసుకుని తర్వాత పంచదార కూడా వేసి పౌడర్ చేసుకుంటాను. నేను మీకు చూపిస్తాను అంతా ఎలా చేయాలనేది. ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ చేసుకొస్తా. చూడండి, మరమరాలని మెత్తగా పౌడర్ చేసేసుకున్నా. బాగా స్మూత్ ఫైన్ పౌడర్ చేసేసుకున్నా. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక జల్లించుకోండి. నేనైతే బాగా పౌడర్ చేసేసుకున్నాను దీన్ని. చాలా అంటే చాలా స్మూత్ పౌడరు. ఈ పంచదారను కూడా అలానే పౌడర్ చేసేసుకున్నాను. జల్లించుకోండి, మీకు కొంచెం డౌట్ వచ్చినా కానీ జల్లించుకోండి. ఇప్పుడు దీన్ని పంచదార పౌడర్ని గిన్నెలో వేసుకుందాం. చూడండి, పంచదార పౌడర్ దీంట్లో వేసుకున్నా. ఇది మన గ్లూకోజ్ అండి, గ్లూకోండి. మనం కొంచెం వేడి చేసినప్పుడు మీకు ఒక మంచి టిప్ అండి. ఇప్పుడు ఇది మనకు బాగా ఎండాకాలంలో వేడి చేస్తుంది, వేడి బయట తిరిగితే వేడి చేసింది అనుకుంటారు కదా. అప్పుడు ఈ గ్లూకోండిని 2 స్పూన్లు చిన్న గ్లాస్ వాటర్లో, ఇంత చిన్న గ్లాస్ వాటర్లో 2 స్పూన్లు వేసుకుని కలుపుకొని తాగేశారంటే మీకు వేడి అనేది తొందరగా తగ్గిపోతుంది, వెంటనే తీసేసినట్టు పోతుంది. అది ఇది ఒక మంచి టిప్గా మీరు చూసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్లు గ్లూకోండి వేసుకుంటున్నాను. 2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ వేసుకుని పాలు, మనం పట్టినన్ని పాలు పోసుకుందాం. అంటే నేను చిన్న కప్పు పెట్టుకున్నాను. పాలు ఇందులో పోసుకుని ఇంకా కొంచెం పట్టినాయి అనుకోండి, ఇంకొంచెం పోసుకుందాం, చూసి పోసుకుందాం. పాలు కాగబెట్టుకుని ఆరిన పాలైనా వేడి పాలైనా ఎట్లయినా పోసుకోవచ్చండి. కాకపోతే కాగబెట్టుకోండి. వేడి పాలైనా పర్వాలేదు, చల్లటి పాలైనా పర్వాలేదు. ఇది పంచదార పాకం అంతా ఈ పాలల్లో కలిసిపోవాలన్నమాట. కలిసిపోయినాక అది వేసుకుందాం. అంతా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి వేసానంటే పంచదార పౌడరు, గ్లూకోండి, మిల్క్ పౌడరు, 3 పౌడర్లు వేసాను. ఇందులోనేమో జీడిపప్పు, మరమరాలు. చాలా ఈజీగా ఇంట్లో ఉన్నతోనే చేసేసుకో. ఇప్పుడు వీటిల్లో నేను మిల్క్ పౌడర్ లేకపోయినా చేసేస్తా, గ్లూకోజ్ లేకపోయినా చేసేస్తా, ఇందులో బాదం పప్పు లేకపోయినా ఓకే. ఏదైనా ఒక్కటి మిస్ అయినా దానికోసం ఆరాటంగా చూడకండి. తగ్గినా పర్వాలా, ఉంటే వేసుకుందాం, లేకపోతే లైట్ తీసుకుందాం, అంతే. సరేనా? ఇప్పుడు మరమరాల పౌడర్ కూడా ఇందులో వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి. చపాతీ ముద్దలాగా చేసుకోండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం, బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. గేదె పాలు పోయించుకుంటాము. ఆ పాలతోటి వచ్చిన మీగడంతా పైకి తీసి పెట్టుకుని 10 రోజులకి 1 వీక్కి ఒకసారి అలా చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను చెయ్యి పెట్టి చక్కగా కలిపేసి ముద్దలాగా చేసి మీకు చూపిస్తా. చూడండి, చక్కగా కలిపేసుకున్నాను. పిండి చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా అయ్యింది. నాకు కరెక్ట్గా నేను చూపించినవన్నీ నాకు కరెక్ట్గా సరిపోయినాయి. మీకు పాలు ఎక్కువైనాయి అనుకోండి, టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఇంకొంచెం మరమరాలు ఏం చేసుకుని కలిపేసుకోండి.
పాలు తక్కువైనాయి అనుకోండి, కొంచెం పాలు పోసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. 2 కప్పులు మరమరాలకి ఈ కప్పుడు చిన్న కప్పు పాలు సరిపోయినాయి. 2 కప్పులు మరమరాలు, 1 కప్పు పంచదార. పంచదార మీరు తక్కువ తినేళ్ళకైతే కొంచెం తక్కువ వేసుకోండి. స్వీట్ కదా, కొంచెం మంచిగా స్వీట్ ఉంటేనే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇదంతా చక్కగా చపాతీ ముద్దలాగా చేసుకున్నా. నేను ఇందులో ఏమేమి వేసానంటే మరమరాలు, పంచదార, జీడిపప్పు, గ్లూకోజ్ పౌడరు, మిల్క్ పౌడరు, కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నా. ఇప్పుడు మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో చాక్లెట్ మౌల్డ్స్ ఉంటున్నాయి. ఇదివరకు అంటే ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ఎవరింట్లో చూసినా చాక్లెట్ మౌల్డ్ ఉంటుంది. ఇలా ఈ డిజైన్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. నేను ఇప్పుడు దీన్ని మీకు ఇందులో స్టఫ్ చేసి చాక్లెట్ మౌల్డ్ తోటి ఇది ఒక్కొక్క స్వీట్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ స్టార్ చేసుకుందాం. స్టారు చిన్న చిన్న ఇంత ముద్దలు చేసుకోండి. ఇంత ముద్దలు చేసుకుని ఈ స్టార్లో పెట్టేసుకోండి. స్టార్లో పెట్టుకుని బాగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేయండి. కొంచెం ఎక్కువైంది కదా, తీసేయండి. ఇదైతే చక్కగా స్టార్ లాగా చేసుకోండి. చూసారా, లోపలంతా స్టార్. ఇప్పుడు దీన్ని స్టార్ చేశాను కదా, దీన్ని మెల్లగా ఇలా నొక్కుకోండి. వావ్, స్టార్ వచ్చింది. చూసారా, ఇంకోటి చేద్దాం, ఇంకొక ఐటెం చేద్దాం. ఇది సిలికాన్ అవటం ఇందులో పెట్టింది రావట్లేదండి, అందుకని దీన్ని తీసేసి ఇది చాక్లెట్ మౌల్డ్. ఇది కూడా చాక్లెట్ మౌల్డే, అది కూడా చాక్లెట్ మౌల్డే. ఇందులో పెట్టి చేశాను, చేస్తే నీట్గా వచ్చినాయి 2. అందుకని మీకు ఇది చూపిస్తున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇందులో మౌల్డ్ దీనిలో చేసుకోండి. ఇలా లోపలికంతా పెట్టండి. మళ్ళీ ఇంకో చిన్న బాల్ తీసుకోండి. ఇంకో చిన్న బాల్ తీసుకుని మళ్ళీ ఇందులో ఇంకొక దాంట్లో పెట్టుకుని చూపిస్తా. కొంచెం తీసుకోండి, ఇందులో పెట్టుకుని ఇది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర ఇది లేదనుకోండి, నేను ఇంకొక స్టైల్ చూపిస్తా. ఇప్పుడు మీకు ఇది కాకుండా ఇంకొక స్టైల్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. చూడండి, కొంచెం కేర్గా స్మూత్ పౌడర్ కదా, ఇదిగో చూడండి ఎలా వచ్చేసిందో. ఇంకొక స్టైల్ కూడా మీకు చేసి చూపిస్తా ఇప్పుడు నేను. ఇదిగోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇక ఇది స్వీట్, ఈజీగా అయిపోయే స్వీట్ అన్నమాట. చాలా ఈజీగా అయిపోయే స్వీట్. మీకు భోగి రోజు చేసుకుంటారని నేను స్వీట్ తయారు చేసి ఈజీగా అయిపోవాలి, ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చేయాలని స్టార్ట్ చేసి ఇదిగోండి ఇలా చేసుకున్నాను. ఇదిగోండి, ఇటు నుంచి చూడండి ఇలా ఉంటుంది. దీన్ని కొంచెం కేర్గా తీసుకుంటే వచ్చేసింది. చూసారా, ఇదిగోండి ఇలా దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. పిల్లలకి పెడితే చాక్లెట్ అని ఈజీగా తినేసేస్తారు. మన షాప్లో కొనుక్కొచ్చుకునే దానికన్నా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో తయారు చేసాం కనుక. ఇందులో నేను ఖర్చు పెట్టింది కూడా ఓకే ఏమీ లేదు. మిల్క్ పౌడరు, గ్లూకోజేనండి కొంచెం కాస్ట్లీ. మరమరాలు చాలా తక్కువ రేటు, అవునా. పంచదార కూడా చాలా తక్కువ రేటు. ఇదిగోండి, వావ్, చూసారా ఎలా వచ్చేస్తుందో. ఇంకొక స్టైల్ మీకు చూపిస్తాను నేను. ఇంకొక స్టైల్ ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి, చిన్న ముద్ద చేసుకోండి, చక్కగా ఇందులో పెట్టుకోండి, ప్రెస్ చేయండి, ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసుకోండి. చూసారా, ఇదిగోండి. దీన్ని కొంచెం కేర్గా, కొద్దిగా స్మూత్ ఐటమ్ కదా, కొంచెం కేర్గా తీసుకోండి బయటికి. చూసారా ఎట్లా వచ్చేసిందో. ఇప్పుడు మీకు ఇంకో స్టైల్ ఎట్లాగో చూపిస్తా. మనకి ఇంట్లో సోంపాపిడికి వాటికి చిన్న చిన్న డిష్లు లాంటివి ఇస్తారు కదా, దీంట్లో సోంపాపిడిలు పెట్టి అమ్ముతారు. దాన్ని తీసుకోండి. మీ దగ్గర లేదంటే ఇట్లాంటి ట్రేలు ఏమైనా ఉంటే తీసుకోండి. తీసుకుని కొంచెం నెయ్యి రాసుకోండి. కింద ట్రే అంతా నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకుని సైడ్లకు కూడా ఊడొచ్చేయాలి కదా, అందుకని సైడ్లకు కూడా రాసుకోండి. ఇదిగోండి, ఈ ముద్ద అంతా ఇందులో పెట్టేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది ఇంకా ఈజీ ప్రాసెస్. అదన్నా కొంచెం రిస్క్ అయింది, కానీ ఇది ఇంకా ఈజీ. ఇందులో పెట్టి నొక్కేసాను, అంతే అయిపోయింది. ఇది షాప్లో కొన్న కోవా లాగా ఉందండి. నేను ఇప్పుడు టేస్ట్ చేశాను మధ్యలో. నేను చూసి ఆరాట ఆపుకోలేక దీని టేస్ట్ ఎలా ఉందని చెప్పి కొంచెం ఇంత తీసుకుని తిన్నాను. తింటే
నాకు షాప్లో కొన్న కేక్ లాగా ఉందన్నమాట. చక్కగా ఇలా మొత్తం అంతా చేసుకోండి. మీకు ఇదిగోండి లెంత్ ఇలా వచ్చింది. మీకు ఇంకా చిన్నగా కావాలంటే కొంచెం పెద్ద దాంట్లో చూడండి అంత లెంత్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లో వావ్, చూసారా పన్నీర్ కేక్ వచ్చినట్టు వచ్చింది. దీన్ని ముక్కలు చేసుకుందాం ఇప్పుడు మనం. పన్నీర్ కేక్ వచ్చినట్టు వచ్చింది చూసారా. దీన్ని చక్కగా చిన్న చిన్న పీసులు చేసుకోండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారనుకోండి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. ఇష్టపడకోకుండా ఉన్నారనుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మీరు అప్పటికప్పుడు ఎవరన్నా వస్తే మన ఇంటికి ఒక్క నిమిషంలో తయారు చేసి పెట్టేయచ్చు. ఈజీగా అయిపోయింది ఇంట్లో చేసుకోవడానికి. 2 కప్పులు మరమరాలు పోసుకున్నాను అంతే. 2 కప్పులు మరమరాలకి ఇదిగోండి. ఇది కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఇదైతే సూపర్ ఉంది. నాకు మీకు చూపిద్దాం రెండోది కూడా చూపిద్దామని ఇలా చేశాను. ఇదైతే నాకు చాలా బాగున్నాయి, టెంప్టింగ్గా ఉన్నాయి ఇవి. ఇలా స్వీట్ 2 స్వీట్లు అలా పెట్టి కొంచెం ఏదైనా హాట్ పెట్టారంటే సూపర్ ఉంటుంది తినే వాళ్ళకి. ఇది చూడండి, ఇది కూడా చూసారా చక్కగా వచ్చింది. కోవా బిళ్ళలు వచ్చినట్టు వచ్చినాయండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా వీటిపైన మీరు కావాలనుకుంటే కిస్మిస్ అవన్నీ పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. బాదం పప్పు, జీడిపప్పు వీటిపైన పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కోవా ఉన్నట్టే ఉందండి అచ్చంగా. కోవా చూడండి ఓపెన్ ఇలా తీస్తుంటే కూడా ఎంత బాగుందో. కోవా ఉన్నట్టే ఉంది సేమ్. తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ ఐటమ్. సరేనా? బాయ్.